చెప్పిండు, మీ అందరికి బాన్స్వాడలోకి చెప్పిండు. ఇంకొక మాట కూడా చెప్పిండు పంతులు గారు. ఇప్పుడు మీరు ఎల్లుండి 11 తారీఖు నాడు ఎలక్షన్ లో ఓటేసేందుకు పోయినప్పుడు అక్కడ అన్ని గుర్తులు ఉంటాయి. మీకు చేయి ఇచ్చిన పార్టీ ఉంటది, చెవులో పువ్వు పెట్టిన పార్టీ ఉంటది, మిమ్మల్ని మంచిగా కారులో కూర్చోబెట్టుకొని తీసుకుపోయిన పార్టీ ఉంటది. పంతులు గారు చెప్పిండు, మళ్ళీ మీరు నన్ను అనొద్దు. ఆయన ఏం చెప్పిండంటే 11 తారీఖు నాడు ఒక కారు గుర్తు దిక్కు తప్ప వేరే ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయట. తర్వాత నాకైతే తెలియదు. అలా కళ్ళు ఖరాబ్ అయితే ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రాం కూడా లేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కంటి వెలుగు ఉండే, ఇప్పుడు అది కూడా తీసి పారేశారు. అయినా బాన్స్వాడలో నేను ఒకటే అడుగుతున్నా మీ అందరికి, ఏమున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా మంచిగా అయిందా మీకు ఆలోచన చేయండి. ఏం జరిగింది మంచిగా? ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు ఆనాడు. మరి ఈరోజు ఇక్కడున్న మన ఎమ్మెల్యే మీరందరూ దయదలిచి 2023లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డికి ఓటేసారు. ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టేందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు. ఆ ఫోన్ ఇవ్వ, ఇది పట్టుకోండి ఒక్క నిమిషం. ఆ రోజు ఏమేం మాట్లాడిండంటే, ఇగో ఇక్కడనే ఇదే జాగర, ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా. అరే आप लोग खामोश बैठे तो सुनाई. అనుకున్నా ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతులు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు 3, ఒక ఆంబోతు 2 దున్నపోతులట. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను ఇచ్చిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ సైన్యాల వాడి బాన్స్వాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాగా ఊరు మీద వాడి మేస్తున్నారు. కొంచెమైన సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంగతి దేవుడెరుగు. అచ్చోసిన ఆంబోతు లేకుండా నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీదే, కంకర దోపిడీ మీదే. ఎవరు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సైట్ లైన్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్స్వాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం. పోచారం శ్రీనివాసరెడ్డిని పొందబెట్టాలన్నట. నేనంటలేను ఇది నేను చెప్తలేను, కేటీ రామారావు చెప్తలేడు. మీకు ఎవరు చెప్పిరా అంటే, ఇలా ఎవరి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట, ఆయన కొడుకులు 2 దున్నపోతులట. మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు మరి 2 దున్నపోతులను ఊరి మీదకి వదిలినావు. కంకరల కాంట్రాక్టు, ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చౌరస్తాల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డిని మరి ఆ రోజు తిట్టిన బూతులు ఇవి. మరి ఒక్క నిమిషం, పోచారం శ్రీనివాసరెడ్డి అనే గొప్ప పెద్ద మనిషి ఆయనే మాట్లాడిండో ఒక్కసారి మీకు వినిపిస్తా. జన్మలు మరవలేం సార్, ప్రాణం ఉన్నంత వరకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసినా, కానీ రకరకాల మనుషులు ఉంటాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో కళ్ళని చూపుతూ పోచారం శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారికి. ఏం చెప్పిండు ఎరికేనా? నేను 47 ఏళ్లలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా, కానీ నీ అంత మంచోని చూడలేదు సారు. సచ్చే వరకు, ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు. మరి ఇప్పుడు చచ్చిపోయిండా, బతుకున్నాడా? బతికే ఉన్నాడా? సపడే ఏదైనా బండ కట్టుకొని బాయిల దుంకుమని రాదు. ఎందుకు బతికి? బాన్స్వాడ ప్రజలు ఓటేసింది దేనికి? ఈ ముసలాయన చేస్తున్నది దేనికి? నాకు అర్థం కాక అడుగుతా. ఏమన్నా సిగ్గుందా? గిన్ని బండబూతులు తిట్టినోని పట్టుకొని, గిన్ని బండబూతులు తిట్టిన రేవంత్ రెడ్డి దంకల పోయి ఇలా కూర్చున్నాడు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఎందుకు పోయినావు? ఓటేసిన బాన్స్వాడ ప్రజలకు మోసం చేసి ఎందుకు పోయినావు చెప్తావా పోచారం శ్రీనివాసరెడ్డి గారు? ఎందుకు పోయినావు? దేనికోసం పోయినావు? ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మీరు చెప్పాలా. మరి మీకు ఎల్లుండి పోలింగ్ ఉన్నది, ఓటేయాల మీరు 11 తారీఖు నాడు. నేను అడుగుతున్న ఒక్క మాటకు సమాధానం చెప్పాలా మీరు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. వచ్చిందా?
వచ్చిందా రాలేదా చేయి చూపెట్టురి వచ్చిందా రాలేదా లగాయించి చెప్పు వినబడతలేదు వచ్చిందా రాలేదా తులం బంగారం వచ్చిందా మీ బాన్స్వాడలు అబద్ధాలు చెప్తారు నాకు తెలుసు 4000 వచ్చింది మీరు అన్ని అబద్ధాలు చెప్తారు వచ్చిందా రాలేదా నిజంగా ఇప్పుడు 4000 పడలే మరి గాంధారిలో పడ్డాయంటారు పడలేదా మీకు తులం బంగారం రాలేదా నెలకు 2500 పడలేదా మరి 2500 పడితే ఇప్పటికి ₹1,00,000 రావద్దా మీకు స్కూటీలు వచ్చినాయా తులం బంగారం వచ్చిందా విద్యా భరోసా కార్డులు వచ్చినాయా 6 గ్యారెంటీలు అన్ని అయిపోయినాయా రైతులకు రైతు భరోసా పడ్డదా 15,000 వచ్చినాయా యూరియా బస్తాలు దొరుకుతున్నాయా మార్పు బాగుందా అయినా సిగ్గు లేకుండా చేయి గుర్తు గుద్దుదామా మనకు సిగ్గు లేదా ఉందా లేదా అదన్నా చక్కగా చెప్పురి ఉన్నదా లేదా మరి గిన్ని రకాలుగా హింసిస్తుంటే ఇంకా చేయి గుర్తు గుద్దుతాం మనం గుద్దుతామా పక్కానా లేదా हमारे माइनॉरिटी भाइयों से बहनों से पूछ रहा हूं मैं आपको भी वादा करे आपको क्या बोले माइनॉरिटी सब प्लान लाएंगे बोले मौलाना आजाद के नाम पे तालीम तोहफा बोले कुछ मिला क्या आपको रमजान तोहफा వచ్చిందా చెల్లే रमजान तोहफा मिला क्या आपको బతుకమ్మ చీర మిలా नहीं मिला कि मिला బతుకమ్మ చీర రాలే కనీసం రైక పెట్టిండా వీడు చీర కాదు రైకనన్న పెట్టిండా అయినా గుద్దుదాం మరి చేయి గుర్తుకు వాళ్ళకి సిగ్గు లేకపోతే లేదు మనకు లేదా ఆలోచన చేయండి ఆగం కాకుండ్రి పోయిండు ముసలాయన ఆంబోతు దున్నపోతు అని అవతల అంత గలీజ్ తిట్లు తిడుతుంటే సిగ్గు లేకుండా పోయి ఆడిసిరే ఇంగిల్ మెతుకుల కోసం ఆశపడి ఇవాళ బాన్స్వాడ ఇజ్జత్ తీసి అందులో దొరవడ్డాడు కానీ రేషం గల్ల బిడ్డలు మా జుబేరస్ వంటి బిడ్డలు